హై వివర్స్, అష్టాదశ పీఠాలు మనకి 18 ఉన్నాయి. ఇండియాలో 16, శ్రీలంకలో 1, పాకిస్తాన్లో 1. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలలో రెండవది తమిళనాడు కాంచీపురం కంచి కామాక్షమ్మ టెంపుల్. ఇక్కడ ఆదిశంకరులు ఈ చక్రాన్ని ప్రతిష్ఠించారు. కామాక్షి అంటే సకల కోరికలు తీర్చేది కామాక్షమ్మ. ఇక్కడ ఒక కన్ను లక్ష్మీదేవి, ఒక కన్ను సరస్వతీదేవి. తల వంచి ఏ కోరిక కోరినా కూడా అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడి వాళ్ళ నమ్మకం, మన అందరి నమ్మకం కూడా. ఇక్కడ ఎటు చూసినా మనకు గోపురాలు కనిపిస్తాయి. కంచి కామాక్షమ్మ టెంపుల్ 5 ఎకరాలలో విస్తరించబడింది. చూడండి, ఎటు చూసినా గోపురాలే కనిపిస్తున్నాయి. గజస్తంభం దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి ప్రదక్షిణ 9 కానీ 5 కానీ అలా చేసుకోవచ్చు. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. ఇక్కడ మా పిల్లలు ఫిషెస్ చూసారు. లోపల ఎంటర్ అయిపోతానే మాకు ఇలా కనిపించేసింది. ఇంకా పిల్లలు ఊరుకుంటారా, ఇక్కడే ఉన్నాం అని ఏదో ఒక గోల్ చేస్తూ ఉంటారు కదా. కొద్దిసేపు అలాగా స్పెండ్ చేసాము. మళ్ళీ వద్దాంలే నాన్న అంటే సరే అని చెప్పేసి ఏదో ఒకటి మేనేజ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ప్రదక్షిణ. ఇక్కడ చూసారా అసలు ఆర్కిటెక్చర్ అసలు ఎంత బాగుందో. అసలు ఈ టెంపుల్లో, కామాక్షి టెంపుల్, ఇక్కడ కంచిలో ఉన్న టెంపుల్స్ అన్నిటికీ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. అన్ని టెంపుల్స్ చాలా బాగున్నాయి. మేము మార్నింగ్ 6 o'clockకే ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాం కాబట్టి మాకు చాలా ప్రశాంతంగా అయిపోయింది దర్శనం కూడా. అందుకేనేమో చాలా ప్రశాంతంగా అన్నీ చూసుకున్నాము, నిదానంగా చూసుకుంటూ వెళ్ళిపోయాము. చూడండి అసలు ఆర్కిటెక్చర్ అసలు ఎంత బాగుందో. దర్శనం అయిపోయిన అందరికీ కుంకుమ ఇస్తున్నారు. అది ఇంటికి తీసుకెళ్తే మంచిదని చెప్పేసి అందరూ అక్కడే చిన్న చిన్న పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ పేపర్లో చుట్టేసుకొని ఇంటికి తెచ్చేసుకుంటున్నారు. కొంతమంది అయితే చిన్న బాక్స్ కూడా తెచ్చుకున్నారు. మేము ఫస్ట్ టైం వెళ్ళాం కదా, మాకు తెలియదు. దర్శనం కంప్లీట్ అయిపోయింది. మా పిల్లల కోసం ఫిష్లు చూడడానికి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము బంగారుబల్లి దగ్గరికి వెళ్ళాము. బంగారుబల్లి వరదరాజస్వామి టెంపుల్లో ఉంది. ఈ టెంపుల్ గురించి విశిష్టత నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ.